పిల్లల్లో కఫము ఉన్నట్లయితే కొంచెం సొంటిని పొడి చేసి తేనెతో కలిపి తినిపించాలి. పిల్లలలో దగ్గు ఉన్నట్లయితే చనుబాలలో దుంపరాష్ట్రము బాగా అరగతీసి ఆ చూర్ణాన్ని కొద్దిగా తినిపిస్తే అన్ని రకాల దగ్గులు తగ్గిపోతాయి. పిల్లల్లో మాటలు త్వరగా రావడానికి వజను బాగా అరగతీసి ఆ గంధంను నాలుకకు పూయడం ద్వారా మాటలు త్వరగా వస్తాయి. వజను బాగా ఎర్రగా కాల్చి దాన్ని చూర్ణంగా చేసి చనుబాలతో పాటు కలిపి ఇవ్వడం వల్ల పిల్లల్లో వచ్చే అతిసారాన్ని తగ్గించవచ్చు. పిల్లలకు విరేచనాలు వస్తే గసగసాలను పొడి చేసి మజ్జిగలో కలిపి తాగిస్తే నీళ్ల విరేచనాలు అరగంటలో తగ్గిపోతాయి. చాలామంది చిన్నపిల్లలలో ప్రక్క తడిపే అలవాటు ఉంటుంది. అటువంటి వారికి ఆవాలను మెత్తగా పొడి చేసి బెల్లంతో కలిపి ఉండలుగా తినిపించాలి. దీని ద్వారా చిన్నపిల్లల్లో రాత్రిళ్ళు పక్క తడిపే అలవాటు పోతుంది. పిల్లల్లో కఫము ఉన్నట్లయితే కొంచెం సొంటిని పొడి చేసి తేనెతో కలిపి తినిపించాలి. పిల్లలలో దగ్గు ఉన్నట్లయితే చనుబాలలో దుంపరాష్ట్రము బాగా అరగతీసి ఆ చూర్ణాన్ని కొద్దిగా తినిపిస్తే అన్ని రకాల దగ్గులు తగ్గిపోతాయి. పిల్లల్లో మాటలు త్వరగా రావడానికి వజను బాగా అరగతీసి ఆ గంధంను నాలుకకు పూయడం ద్వారా మాటలు త్వరగా వస్తాయి. వజను బాగా ఎర్రగా కాల్చి దాన్ని చూర్ణంగా చేసి చనుబాలతో పాటు కలిపి ఇవ్వడం వల్ల పిల్లల్లో వచ్చే అతిసారాన్ని తగ్గించవచ్చు. పిల్లలకు విరేచనాలు వస్తే గసగసాలను పొడి చేసి మజ్జిగలో కలిపి తాగిస్తే నీళ్ల విరేచనాలు అరగంటలో తగ్గిపోతాయి. చాలామంది చిన్నపిల్లలలో ప్రక్క తడిపే అలవాటు ఉంటుంది. అటువంటి వారికి ఆవాలను మెత్తగా పొడి చేసి బెల్లంతో కలిపి ఉండలుగా తినిపించాలి. దీని ద్వారా చిన్నపిల్లల్లో రాత్రిళ్ళు పక్క తడిపే అలవాటు పోతుంది.